ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి అంతర్గత సంక్షోభం తలెత్తుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారాన్ని కోల్పోయి ఏడాదిన్నర గడుస్తున్న పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంకా నిశ్శబ్దంగా ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంతర్గత విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దూరంగా ఉంచిన లేదా వాగ్దానాలు నెరవేర్చని నేతలపై ఇప్పుడు పార్టీ లోపల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్ బుక్ ప్రతిస్పందనగా వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన డిజిటల్ బుక్లు పార్టీలోని కార్యకర్తలు అన్యాయం జరిగినప్పుడు ఫిర్యాదులు నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫిర్యాదులపై చర్య తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే డిజిటల్ బుక్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీ శ్రేణిలోని నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై భారీగా ఫిర్యాదులు నమోదవడం వైసీపీ లోపలే కలకలం రేపుతోంది. ముఖ్యంగా చిలకలూరిపేట మాజీ మంత్రి వెడదల రజనీపై అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడం, అలాగే మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై నగదు లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గ్రానైట్ ఫ్యాక్టరీల నుండి అక్రమ వసూలు చేశారని, ఇళ్లపై దాడులు చేయించారని రజనీపై ఆరోపణలున్నాయి. తిప్పేస్వామి విషయంలో మున్సిపల్ చైర్మన్ పదవి వాగ్దానం చేసి 25 లక్షలు తీసుకున్నారని, ఉద్యోగం కోసం మరోసారి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ అన్ని ఫిర్యాదులు డిజిటల్ బుక్ లోనే నమోదవడంతో వైసీపీ లోపల గందరగోళం నెలకొంది. ప్రారంభంలో కూటమి ప్రభుత్వంపై దృష్టి సారించి దాడి చేయాలన్న వైసీపీ ప్రణాళిక ఇప్పుడు సొంత నేతలపై వచ్చిన ఆరోపణలతో దారి తప్పినట్లుగా కనిపిస్తోంది. అంతర్గత ఫిర్యాదులు పెరుగుతుండటంతో డిజిటల్ బుక్ ని పూర్తిగా పార్టీ క్యాడర్కే పరిమితం చేయాలన్న ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం. కానీ అలా చేస్తే సొంత నేతలపై భయం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంది. వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణలు పట్టించుకోకుండా కూటమిపై దాడి చేస్తే తిరుగుదాడికి అవకాశం ఉండొచ్చు. మరోవైపు ఈ ఫిర్యాదులను కూటమి పార్టీలు రాజకీయంగా ప్రయోజనంగా మలుచుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వైసీపీ ముందుగా అంతర్గత సమస్యలను పరిష్కరించి తర్వాత బయటకు వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ డిజిటల్ బుక్ ద్వారా పార్టీ బలోపేతం కావాలని భావించిన జగన్ కి అదే ఆయుధం తిరిగి సవాలుగా మారినట్లే కనిపిస్తోంది. వైసీపీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.